హాయ్ అందరికీ. ఈరోజు టైఫాయిడ్ ఫీవర్ కోసం మాట్లాడుకుందాం. టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. సో సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది సార్ అంటే, ఇది కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు త్రాగడం వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. సో మనం చేతులు కడుక్కోకుండా ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు, అలాగే నీరు నిల్వ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు కూడా ఈ వ్యాధి అనేది వస్తుంది. టైఫాయిడ్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, 3 రోజుల నుంచి 7 రోజుల వరకు జ్వరం రావడం, తలనొప్పి, కడుపు నొప్పి రావడం, విరోచనాలు, వాంతులు రావడం, అలాగే చాలా మందికి ఏంటంటే మలబద్ధకం ఉంటుంది. కొంతమందికి విరోచనాలు కూడా అవుతుంటాయి. సో ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే గనక వెంటనే అశ్రద్ధ చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. మనం టైఫాయిడ్ నుండి జాగ్రత్తగా ఉండాలి అంటే, మనం రోజు కాచి చల్లార్చిన నీరు తాగాలి. అలాగే వేడివేడిగా ఆహారం తీసుకోవడానికి ట్రై చేయండి. కనీసం 3-4 లీటర్ల నీళ్లు తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎక్కువగా బయట ఫుడ్ తినకుండా ఔట్ సైడ్ ఫుడ్ పానీపూరి అని, జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏమి తినకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. థ్యాంక్ యూ.